హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. సో ఈ వీడియో వచ్చేసి ఐఐటి హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. నాతో పాటు మీకు కూడా చూపిస్తాం వచ్చేది. సో ఫస్ట్ అయితే నేను మా మెస్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఎందుకు అంటే మా హాస్టల్కి మా మెస్ దగ్గర కాబట్టి. సో ఇదే అద్భుతమైన మెస్. దాన్ని చూస్తే ఎవడు హాస్టల్ మెస్ అనుకోరు. ఒక అద్దాల మేడలా ఉంది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే షాక్ అయ్యాము అది మెస్ అని. చూడండి, ఇది లోపల సైడ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుంది. అండ్ అక్కడ బోర్డు మీద మెనూ రాస్తారు. అక్కడ ఆంటీ వాళ్ళు స్కాన్ చేస్తారనమాట మన కార్డ్ని. అండ్ తర్వాత ఓపెన్ ఎయిర్ థియేటర్కి వెళ్తున్నాం. ఎందుకంటే మెస్కి బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్ దగ్గర. సో ఇదే ఆ లైన్ అనమాట. ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. సైకిల్స్ ఉంటే సైకిల్స్ మీద వెళ్ళొచ్చు. సో ఇదే అనమాట ఓపెన్ ఎయిర్ థియేటర్. దానికి ఎదురుగా ఉండేది రన్నింగ్ ట్రాక్. సో ఆ రెండు ప్లేసెస్ని కవర్ చేశాను. ఫస్ట్ అయితే ఓపెన్ ఎయిర్ థియేటర్కి వెళ్తున్నాం. ఓపెన్ ఎయిర్ థియేటర్లో స్టార్టింగ్ మాకు తెలియదు అసలు ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏంటి అనేది. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు సో మా ఫ్రెండ్ చెప్పాడు ఇలా స్క్రీనింగ్ అవుతుంది, మ్యాచ్ రండి రండి అనగానే వెళ్ళాం. అసలు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాది మ్యాచ్ లైక్ అలా ఓపెన్ ఎయిర్ థియేటర్లో. చాలా బాగుండింది. అండ్ తర్వాత కవాలి నైట్స్ అయ్యాయి. అండ్ మొన్న రీసెంట్గా మ్యాచ్ ఇండియా విన్ అయిన మ్యాచ్ కూడా మేము అక్కడే చూసాము. చాలా బాగుంటుంది చూడండి. సో ఇక్కడ స్క్రీనింగ్స్ అవుతూ ఉంటాయి. లైక్ మూవీస్ వేస్తారు. రీసెంట్గా కలేజా మూవీ కూడా వేశారు లాస్ట్ వీక్ అలా. సో ఇక్కడ స్క్రీనింగ్స్ అవుతూ ఉంటాయి. అక్కడ హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరు. నైట్ టైం నైట్ ఇంకా బాగుంటుంది. మేము వెళ్ళిన రోజు ఏం స్క్రీనింగ్ అవ్వలేదు కాబట్టి నేను నైట్ వీడియో తీయలేదు. ఒకవేళ మీరు నైట్ విజన్ ఏమైనా కావాలి అంటే ఐ పోస్ట్ అనదర్ వీడియో ఫర్ దిస్. తర్వాత నేను కవాలి నైట్స్ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, మీరు కావాలంటే చూడొచ్చు. ఇదైతే రన్నింగ్ ట్రాక్. సో నేను ఎప్పుడు వెళ్ళలేదు రన్నింగ్ ట్రాక్కి, జస్ట్ ఆ రోజు మాత్రమే వీడియో కోసం వెళ్ళాను. సో చూడండి బాగుంటుంది. అక్కడంతా రన్నింగ్ చేసుకుంటూ ఉన్నారు అందరూ. ఆ తర్వాత ఏంటి అంటే పక్కన నుంచి వెళ్ళామన్నమాట. మేము ఎప్పుడు వెళ్ళలేదు స్పోర్ట్స్ కాంప్లెక్స్కి. సో ఇది ఓపెన్ ఎయిర్ థియేటర్ బయట ఇలా ఉంటుంది మొత్తం పెయింటింగ్స్ వేసి. సో ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్తున్నాం. సో అక్కడ గ్రాస్ మీద చూడండి ఐఐటిహెచ్ అని రాస్తుంది. ఇదే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కాంప్లెక్స్. లోపలికి మేము ఎక్కువ వెళ్ళలేదు, మాకు తెలియదు అసలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కాంప్లెక్స్ అని. సో ఫస్ట్ అయితే పైకి వెళ్ళాము. చూడండి పైన ఎంత బాగుందో. సో ఈ గ్లాసెస్తో కట్టినదంతా వాలీబాల్ కోర్ట్లా ఉంది. ఇది ఓపెన్ ఎయిర్ థియేటర్ ఫ్రమ్ టాప్ అన్నమాట, టాప్ వ్యూ. లైక్ పైకి ఎక్కిన తర్వాత నుంచి అక్కడ చూస్తున్నాను అనమాట. స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్ ఉంది. మాకు తెలియదు అసలు అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందని చెప్పేసి. ఆ రోజే ఫస్ట్ టైం వెళ్ళా. చూడండి స్విమ్మింగ్ పూల్ ఎంత బాగుందో అసలు. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము ఈ స్విమ్మింగ్ పూల్ అన్నిటికీ. చూడడానికి అయితే చాలా బాగుంది. సో అక్కడ స్విమ్మింగ్ పూల్ ఏంటి అంటే ఫ్రీ కాదు, జస్ట్ వీ హ్యావ్ టు పే 500 పర్ మంత్ రిజిస్టర్ అవ్వాలంట. తర్వాత అయితే ఇంకా బస్ ఎక్కి అక్కడ ఫ్యాకల్టీ హౌసింగ్ ఉంటుంది అండ్ సూపర్ మార్ట్ కూడా ఉంటుంది. అది చూపించడానికి వెళ్ళిన తర్వాత చూడండి అది ఫ్యాకల్టీ హౌసింగ్. ఫ్యాకల్టీ హౌసింగ్ అక్కడే ఉంటారు. సో తర్వాత సంపూర్ణ మార్ట్. సో ఈ మార్ట్లో నార్మల్గా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి, లైక్ అన్నీ ఉండవు, ఏవో లైక్ బేసిక్ థింగ్స్ ఉంటాయి మనం కొనుక్కోవడానికి. తర్వాత గేట్ దగ్గరికి వెళ్ళిపోయాం, అది ఎంట్రీ అండ్ ఇది ఎగ్జిట్. అక్కడ మార్నింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది. సో చూడండి ఇక్కడ ఐటీ హైదరాబాద్ అని లైటింగ్స్తో ఉంటుంది. నైట్ టైం బాగుంటుంది అని చెప్పి మీకు చూపించడం కోసం నైట్ టైం వెళ్ళా. ఇంకొక వీడియోలో ఐ పోస్ట్ మార్నింగ్ కూడా. సో చూడండి లైట్స్తో చాలా బాగుంటుంది నైట్ టైం. ఈజీగా టైం పాస్ అవుతుంది అక్కడ కూర్చొని, అసలు టైమే గడుస్తుంది ఈజీగా. సో అక్కడి నుంచి అయితే చూపిస్తున్నా లైటింగ్ చూడండి, లైక్ వాటర్ ఫాల్స్ లా ఉంటుంది ఐఐటిహెచ్ అని. నేను ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయలేదు, సో కవర్ చేసిన ప్లేసెస్ మాత్రమే చూపించాను. సో వెయిట్ ఫర్ పార్ట్ 2. పార్ట్ 2లో ఐ విల్ బి పోస్టింగ్ మోర్ ప్లేసెస్ అనమాట. ఇక్కడ సివిల్ బ్లాక్ అవన్నీ ఉన్నాయి, అవన్నిటిని పార్ట్ 2లో కవర్ చేసి మీకు చూపిస్తాను.